హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ వ్లాగ్. ఇక్కడ చూడండి, ఈరోజు గోంగూర పులిహోర చేద్దామని గోంగూర అయితే మా ఫ్లాట్లో ఉనిందండి. చెట్లు మస్తుగా వచ్చేసినాయంట. ఆకైతే గిలుకొచ్చారు. సరే మా పాప చూసి ఇది ఏం చేస్తావు అని అడిగితే నేను ఇట్లా చెప్పానమాట. చేయి బాగుంటుంది, అప్పుడెప్పుడో చేసావు, ఇంకా మళ్ళీ చేయలేదు అన్నారు. నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటా, కానీ వీడియో అయితే తీయలేదండి. ఇప్పుడైతే వీడియో తీసి పెడదామని చెప్పి మీకు ఈజీగా అనిపిస్తుంది. పిల్లలకు లంచ్ బాక్స్కి టిఫిన్కి ఈరోజు అదేనండి. మాకు చాలా బాగా టేస్ట్గా బాగా వస్తుంది. ఒకసారి అయితే చూడండి. ఒకసారి అయితే ఇంకా పాన్ పెట్టుకొని కడాయి పెట్టుకునేసి ఇంకైతే ధనియాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, ఉద్దిపప్పు, పచ్చనిపప్పు కొద్దిగా వేసుకున్నాను. ఒక 6-7 ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి. దోరగా వేయించుకుంటున్నాను. నూగులు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అట్లే పక్కన వేయించి ఉన్నాను కదా, అవి పెట్టి వేసేస్తాను. మొన్న వేయించినవి ఉన్నాయి. నూగులు కొద్దిగా, శనగగింజలు కొద్దిగా అయితే వేయించుకొని పక్కన పెట్టుకొని ఉన్నాను. సరే అయితే గోంగూర కడిగి ఒక కప్పు అయితే పక్కన పెట్టుకొని ఉన్నానండి. అది ఎర్ర గోంగూర అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంకైతే గోంగూరను బాగా కడిగి పెట్టుకున్నాక అవన్నీ వేయించుకొని పక్కకు పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్నాను. ఇలాగ గోంగూరను వేయించుకునేటప్పుడు బాగా మెత్తబడిపోతుంది అనమాట, ఆయిల్ కొద్దిగా వేసామంటే. ఇంకైతే అలాగ బాగా వేయించుతున్నాను అనమాట. గోంగూరని బాగా రోస్ట్ లాగా చేసుకుంటే అది మెత్తగా అయిపోతుంది. ఇంకైతే మనం పక్కన పెట్టుకుని ఉన్నాను కదా, నూగులు, శనగగింజలు అయితే పక్కన పెట్టుకుని ఉన్నాను. మొన్న ఒకరోజు వేయించున్నవి అట్టే ఉన్నాయి డబ్బాలో, అవి అయితే వేసాను అనమాట. మిక్సీకి అయితే కొట్టుకుంటామని. సరే చూడండి, గోంగూర అయితే బాగా మెత్తగా అయిపోతుంది. ఇంకా గెరిటితోనే బాగా ఎనిపేసాను అనమాట. బాగా నీట్గా మెత్తగా వచ్చేసింది. సరే అయితే ఇంకా మిక్సీ అయితే పట్టేశానండి. మిక్సీలోకి వేయించుకున్న పొడి అంతా కూడా అలా పక్కన పెట్టుకున్నాను. ఇంకైతే తిరగబాతు చేసుకోవాలి కదా అనేసి ఆయిల్ అయితే అదే బాండల్లోనే వేసుకున్నాను. పులిహోరకు కొద్దిగా ఎక్కువే పడుతుంది అనమాట. ఒక 4 ఎండుమిర్చి అయితే కట్ చేసుకున్నాను. ఇంగువ కొద్దిగా వేసుకోవాలి. ఇంకా తీసుకున్న ఆ పేస్ట్ అయితే గోంగూర పేస్ట్ లాగా అయింది కదా, అది పక్కకి అయితే తీసుకుని అదే బాండల్లో అయితే ఆయిల్ బాగా పులిహోరకు కొద్దిగా వేయాలి కాబట్టి ఒక 50 గ్రాములు అయితే వేసానండి. ఇంకా ఆవాలు, అదేలాగా పచ్చనిపప్పు, ఉద్దిపప్పు ఇలా వేసుకునేసి ఇంకా ఆ విధంగా బాగా వేడెక్కిన తర్వాత ఈ పోపులన్నీ కూడా వేసుకున్నానండి. ఇంకా నేను ఒకేసారి రైస్లో కలపలేదు. రైస్ అయితే ఫస్ట్ వంచి పెట్టుకున్నానండి. లంచ్కి టిఫిన్కి అన్నట్టు ఒక 2 గ్లాసులు అయితే వేసి పెట్టాను. బాగా సన్నగా అతుక్కోకుండా పుల్లలుగా వచ్చిందనమాట రైసు. అలాగా వంచి పెట్టుకున్న తర్వాత ఇంకా గోంగూరే కదా, అలా కడాయి కొంచెం రోస్ట్ అయిందనమాట. గోంగూర కలర్ వచ్చేసింది కడాయి అయితే. ఇంకైతే మీరు వేరే బాండలు కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగా నేను ఇంకా మళ్ళీ కడుక్కోవాల్సి వస్తుందని అలా చేశానండి. ఇంకైతే ఆయిల్లోని ఇవన్నీ పోపు వేసేసిన తర్వాత అదే గోంగూర పెట్టుకున్నాం కదా ప్లేట్లో పక్కన పేస్ట్, అది కూడా వేసేసి తర్వాత ఈ పొడి వేసుకున్నాం కదా అవి కూడా వేసేసి ఇంకా శనగగింజలు, నువ్వులు అయితే పక్కనుంది, అలా కనబడితే బాగుంటుంది చూడటానికని వేశాను. తర్వాత పసుపు కొద్దిగా, ఈ పొడి కొద్దిగా వేసి సన్న మంటలోనే బాగా రోస్ట్ అవ్వాలండి. అవసరం లేదు, బాగా అట్టు కలబెట్టేసేస్తే సరిపోతుంది అనమాట, మనం అన్నీ వేయించుకున్నవే కాబట్టి. ఇంకైతే చింతపండు కూడా మనం మిక్సీలో కొట్టేసాం కదా, తగినంత ఉప్పు రైస్కి, గోంగూరకి ఇది కొంచెం పులుపుగానే ఉంటుంది కాబట్టి మీకు కొంచెం కారం కావాలన్నా కూడా 2-4 మిరపకాయలు మిక్సీలో వేసేటప్పుడే వేసుకోవచ్చండి. మా పిల్లలు తినేది కదా అని కొంచెం తక్కువే వేసాను. ఇంకైతే గోంగూర పేస్ట్ కూడా వేసి బాగా మొత్తం అయితే ఇలా కలిపేసానండి. బాగా చూస్తుంటే నోరు ఊరుతుందనమాట. ఇలాగ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకైతే రైస్ బాగా ఉడకపెట్టుకుని పక్కన ఆరబెట్టుకున్నాం కదా ముందుగానే. ఇంకైతే ఈ పేస్ట్ని కొద్దిగా వేసి లంచ్ బాక్స్లకి అయితే కలిపేద్దామని వాళ్ళకైతే బాగా అట్లా వేసి ఆరబెట్టి కలిపేస్తున్నానండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం గోంగూరతో ఎప్పుడు 4-5 రకాలు చేస్తూ ఉంటాం. ఇది చేయాలని గుర్తు రాదనమాట మనకి, గబామని. నాకైతే గుర్తే రాదు. ఇట్లా అంటే ఊరగాయ చేయడం, గోంగూర పచ్చడి ఇట్లాంటివే చేసుకుంటూ ఉంటాం. పులిహోర చేయాలనేది ఐడియానే రాదనమాట. ఇలా అయితే వచ్చిందండి. ఎలా ఉన్నదైతే మీరైతే చేసి చూసి చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే మరొక వీడియోతో మళ్ళీ